నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్స్ సంఘముల తరపున ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం. ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. అపోస్తలుడైన పౌలు రోములో ఉన్నటువంటి విశ్వాసులకి ఈ పత్రికను రాశాడు. 7వ అధ్యాయంలో పౌలు మనిషి ఎదుర్కొనే పాపంతో పోరాటాన్ని వివరించాడు. మనిషి మంచి చేయాలని కోరుకుంటాడు, కానీ పాపం కారణంగా చేయలేడు. రోమీలకు రాసిన పత్రిక 7:24. ఈ మరణ శరీరము నుండి నన్ను ఎవరు విడిపిస్తారు అన్న ప్రశ్నకు రోమీలకు రాసిన పత్రిక 8:1 జవాబుతో ఆరంభమైంది. యేసుక్రీస్తు ద్వారా విమోచనం లభించినందున విశ్వాసులకు ఇక శిక్ష, తీర్పు లేదు. శిక్షావిధి అంటే పాపం కారణంగా దేవుని తీర్పు, శిక్షకు పాత్రలు కావడం, దేవుని ఎదుట దోషులుగా నిలబడడం. కానీ యేసుక్రీస్తు శిలువపై మనకు రావాల్సిన శిక్షను ఆయన తీసుకున్నాడు. అందువల్ల ఆయన నమ్మిన వారికి దేవుడు శిక్ష విధించడు. యోహాను సువార్త 3:18. ఆయన యందు విశ్వాసముంచువాడు శిక్షకు పాత్రుడు కాడు. ఎందుకంటే యెషయా గ్రంథము 53వ అధ్యాయం 5వ వచనం. మన అపరాధములను బట్టి ఆయన గాయపరచబడ్డాడు అని ముందుగానే యెషయా ప్రవక్త ద్వారా ప్రవచింపబడింది. క్రీస్తు యేసు నందు ఉండుట అంటే యేసుని రక్షకునిగా అంగీకరించుట, ఆయన యందు విశ్వసించుట, ఆయనతో ఆత్మీయ సంబంధంలో జీవించుట మరియు ఆయన చిత్తానికి లోబడుట. ఈ విధంగా ఆయన యందు నిలిచి ఉన్న వారికి మాత్రమే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:7లో ఉన్నట్లు ఆయన రక్తం చేత కలిగే విమోచన లభిస్తుంది. క్రీస్తు మన శిక్షను సిలువుపై తీసుకున్నాడు అన్న స్పృహ, జ్ఞానం కలిగి విశ్వాసులంగా దేవుడు మనకిచ్చిన పాప విమోచన, రక్షణను కడవరకు నమ్మకంగా కాపాడుకోవాలి. ఆమేన్.